హై వ్యూవర్స్, ఈ వీడియోకి సంబంధించి థంబ్నెయిల్ టైటిల్ అన్నీ కూడా వ్యూస్ వచ్చే విధంగా పెట్టవచ్చు. చిచ్చి స్టూడెంట్కి ఇదేం పని, చిచ్చి క్లాస్ రూమ్లోనే ఓ టీచర్ ఇలా చేసింది అది చేసింది. బట్ మొత్తం క్రాస్ చెక్ చేశాక అరే చాచా అందరిలాగా మనం ఎందుకు అబ్బా అనిపించింది. విషయం ఏంటి, మన మధ్యప్రదేశ్లో భోపాల్, అందులో గాంధీనగర్, అక్కడ మహాత్మా గాంధీ సెకండరీ స్కూల్, హైయర్ సెకండరీ స్కూల్ ఏది ఉంటుంది చూసారా, హై స్కూల్ టైప్ ఆ స్కూల్. దెన్ అక్కడ ఒక టీచర్ కూర్చొని ఉంది, ఓ పిల్లోడు ఆమె కాళ్ళు ఒత్తుతూ అరికాళ్ళకు సంబంధించి మసాజ్ చేస్తూ సమేతం చేస్తున్నాడు. వీడియో అది. సీసీటీవీలు ఉన్నాయా, ఆ సమయంలో ఎవరైనా తీశారా, ఇదంతా తర్వాత తెలియదు. ఆల్రెడీ విచారణకు ఆదేశించారు. విషయం ఏంటంటే ఎదురు పిల్లలు ఉన్నారు, ఓ పిల్లోడు మాత్రం ఆ టీచర్ కాళ్ళ దగ్గర ఉన్నాడు. వీడియో వచ్చేసి మనకి స్ట్రైక్ పెడితే ఇమేజ్ అయితే అక్కడ అటాచ్ చేసింది. ఒకవేళ వీడియో కనుక ఉందంటే నేను చూసి మ్యాక్సిమం అప్లోడ్ చేయడం ట్రై చేస్తాను. ఆ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో మొత్తం స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు సీరియస్ అయ్యారు. ముందు వీడియో అప్పుడు తీసేస్తారా లేదా. ఎందుకు, రీసెంట్గా బాంబేలో ఒక టీచరు పిల్లాడికి ఆన్లైన్లో శృంగార పాఠాలు చెప్పింది, సెక్సువల్ లెసన్స్. వేరే చోట మగాడు ఆడపిల్లలతో ఎలా చేశాడు, ఇంకో చోట ఆమె పిల్లలతో ఎలా చేసింది. రీసెంట్గా విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పసిబిడ్డలతో, పసిపిల్లలతో, స్కూల్ పిల్లలతో ఘోరంగా ఏవో చేస్తా పోతా ఉన్నారు. ఆ ఎఫెక్ట్ ఇక్కడ ఈమె మీద పడింది. ఎందుకు, అది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ ఆయన దగ్గరికి వెళ్ళేసరికి పాపకు చెప్పింది, సార్ కావాలని ఆ రోజు క్లాస్లో పిల్లల్ని అడగండి, నా కాలుకి దెబ్బ తెలియదు సార్, దానికి సంబంధించేసి నేను ఇబ్బంది పడుతూ ఉంటే, అయ్యో ఏమైంది మేడం మేము చూస్తామని చెప్పేసి ఆ పిల్లోడు వచ్చి, ఆ పిల్లోడు ఆ దెబ్బకు సంబంధించి ముళ్ళని అన్నారు, బట్ ముళ్ళు కూర్చొని ఛాన్స్ ఉంటుంది కానీ అక్కడ కాలికి ఏదో తాగటం ఏదో అయ్యింది. దాన్ని కొంతసేపు క్లీన్ చేయడం, లేదా మసాజ్ చేయడం, మర్దం చేయడం, దాన్ని నొప్పి తగ్గేలాగా ఏదైనా నొక్కటం సంతలేదు ఏదో చేశాడు. ఇది జరిగింది. కాబట్టి మీరు పిల్లల్ని అడగండి, నేను పిల్లలతో ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు. అండ్ వాళ్ళందరూ వాళ్ళు వచ్చి అయ్యో టీచర్ మేము ఉన్నాం మీరు ఇబ్బంది పడకండి చెప్పేసి వచ్చి ఇలా చేస్తే ఇక నేను మాత్రం ఏమనుకుంటాను, నా పిల్లలు కదా అనుకున్నాను అని చెప్పేసి ఆమె చెప్పింది. సరే ఆమెను సస్పెండ్ చేయాల, డిస్మిస్ చేయాల, విచారణకు ఆదేశించారు. అండ్ ఇప్పుడు ఓవరాల్గా అన్నప్పుడు ఇక నుంచి అయినా టీచర్లు ఇంతకు ముందులాగా ఇప్పుడు లేదు, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా ఒక పద్ధతి అనేది మెయింటైన్ చేయండి. మీకు వాళ్ళు సేవ చేస్తున్నా, మీరు వాళ్ళకి తల్లిలాగా తండ్రిలాగా ఏదైనా మంచిగా చెప్తున్నా, ప్రతిదానికి లిమిట్ అనేది ఉంటుంది, అది మాత్రం దాటకండి.